పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 39 వరకు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి మానవులను పాపాల నుంచి, శాపాల నుంచి, మరణాల నుంచి తప్పించడానికి, అద్వితీయ కుమారుని యొక్క రక్తమును మా కొరకు ఒలికించడానికి, అమూల్యమైనటువంటి ప్రాణమును బలిపెట్టడానికి, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని విమోచించడానికి, మాకు మోక్ష మార్గం ఇవ్వడానికి చేసిన ప్రణాళిక తండ్రి, నీకు స్తోత్రములు. చదువుకున్నటువంటి వాక్యములో నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి దుఃఖపూరితమైనటువంటి ప్రార్థన, వేదనతో కూడినటువంటి ప్రార్థన, అది ఆయన కొరకు కాదు ప్రభు, మా కొరకే. ఆ ప్రార్థన నీ దిన కుమారుని చేత చేయించో తండ్రి, స్తోత్రములు. ఆ విషయాన్ని మేము ఇప్పుడు వినగోరుచూ ఉన్నాం గనక మాకు మేము చెప్పుకోవడం కాదు, మీరు మాకు బోధించమని అడుగుచున్నాను తండ్రి, స్తోత్రములు. మీరు మాకు బోధిస్తే అసలైనటువంటి విషయాలు బయలుపడతాయి కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడయ్యున్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేహమంతాయు నలిగి శోకము చెందిన వాడై, దేహమంతాయు నలిగి శోకము చెందిన వాడై, దేవాది దేవుని ఏకసుతుడు పాడు వేదనలు నా కోరకే, దేవాది దేవుని ఏకసుతుడు పాడు వేదనలు నా కోరకే, రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నుండి, రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నుండి, రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే, రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే, ప్రేమామృత వాక్కులచే ఆదరించేడి ప్రభువు, ప్రేమామృత వాక్కులచే ఆదరించేడి ప్రభువు, వేదన సమయమున ఆదరించువారు లేక బాధ నొందెను, వేదన సమయమున ఆదరించువారు లేక బాధ నొందెను, చూడుము గెత్సెమనే తోటలో నా ప్రియుడు, పాపి నాకై
విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపినకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి వాక్యము నుండి దైవజనులు మన జనకులు దేవదాస్ అయ్య గారు చెప్పినటువంటి మాటలను ఇప్పుడు మనం వింటూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు, బోధించారు, స్వస్థపరిచారు, పరలోక రాజ్యంని ఎలా చేరుకోవాలో చెప్పారు, రక్షణ మార్గంలోనికి రావాలని చెప్పారు. ఆయన వలె మనము కూడా శ్రమ పొందాలని, ఆయన వలె జయం పొందాలని కూడా మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు బోధ చేశారు. బోధ చేసి ఇంకా చివరికి వచ్చేసరికి ప్రభువారు తన యొక్క శిష్యులతో మరి శిష్యులకు పాదాలు కడగడం అనేటటువంటి విషయాన్ని జరిగించి, ఆ రాత్రికాల సమయంలోనే పస్కా విందు అనుభవించి, ఆ రాత్రికాల సమయంలోనే శిష్యులైనటువంటి వారికి ఎంతో బోధ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయములో పాదములు కడిగారు. అలాగే 14వ అధ్యాయంలో ఆత్మలో కలవరపడ్డారు. కలవరపడినటువంటి ఆయన మీరు కలవరపడవద్దని చెప్పారు. అంతా కూడా మనం వింటూనే ఉన్నాము. ఆయనకి ఎందుకు కలవరము? దేవుడు కదా. ఎందుకు కలవరపడ్డారో జరగనయ్యన్నటువంటి ఆ యొక్క శిలువ శ్రమను తలంచుకుంటే ఆయన కళ్ళార కనబడిపోతూ ఉంది. ఆ యొక్క యూదులు చేసేటటువంటి రానువారు చేసేటటువంటి చిత్రహింసలన్నీ కూడా ఆయన దేవుడు గనక ఆయనకి కళ్ళ ముందే ఆ యొక్క చిత్రం అంతా కూడా, అంటే ఆ యొక్క సీన్ అంతా కూడా యేసు ప్రభు వారికి తెలిసిపోతూ ఉంది గనక మానవ హృదయముతో ఒక్కసారి ఆలోచన చేస్తే, ఎందుకంటే సహజ సిద్ధమైనటువంటి మానవుడుగానే ఉన్నారు, సంపూర్ణమైనటువంటి మానవుడుగా ఉన్నారు కాబట్టి ఆయనకి విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. కాబట్టి మానవుడుగానే ఆయన ఆలోచన చేసి ఆత్మలో కలవరపడినటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. మనం ఆత్మలో కలవరపడటమే కాదు, శిష్యులైనటువంటి వారు కూడా ఏమన్నారంటే, ఇలాంటి విషయాలు నాకు మాత్రమే కాదు మీకు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి శిలువ శ్రమ సహించవలసి వచ్చినప్పుడు కలవరం వస్తుంది సహజంగా. కనుక ఆ సహజమైనటువంటి కలవరాన్ని జస్ట్ వచ్చినప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టి వేసి మీరు కలవరపడకుండా ఉండండి, మీకు మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పినటువంటి మాటలు. కనుక మరి 14, 15, 16 అధ్యాయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మేడ గదిలో బోధ చేశారు. ఎవరికి? తన శిష్యులైనటువంటి వారికి చేసి బలపరిచి 17వ అధ్యాయంలో యోహాను 17వ అధ్యాయంలో శిష్యుల కొరకు ప్రార్థన చేసినటువంటి విధానాన్ని మనం చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ 40 రోజుల్లో కూడా దేవుని మహాకృపను బట్టి మరి పరిశుద్ధ వారంలోనికి మనము ప్రవేశింపబడ్డాము. నిన్ననే మట్లాదివారము జయవారము అని మనం జరిపించుకున్నాము. ఎంతో ఘనంగా జరిపించుకున్నాము. ఎదర మహాశుక్రవారం ఉంది, దాన్నే గుడ్ ఫ్రైడే అన్నారు. యేసు ప్రభు సిలువలో చనిపోయినటువంటి రోజు గుడ్ ఫ్రైడే ఎందుకు అవుతుంది? మహాభయంకరమైనటువంటి శ్రమ దినం అది. ఎందుకు గుడ్ ఫ్రైడే అయిందంటే, ఒక మానవుడిగా వచ్చినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ప్రాణం పెట్టి, రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి ఆదివారం నాడు తిరిగి లేచినటువంటి ఈ చరిత్ర అంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే. అందుకే దాన్ని ఏమన్నారంటే, మనము ఆయన గనక చనిపోకపోతే, రక్తం కార్చకపోతే మనకి పాప విమోచన లేదు గనుక ఆవేళ మనకు రక్షణ దినముగా ప్రకటన చేశారు. కాబట్టి ఆయన సిలువలో ఆయన ప్రాణాన్ని బలిపెట్టారంటే నీ కొరకే నా కొరకే గనుక గుడ్ ఫ్రైడే అన్నారు. దాన్ని ఏమన్నారండి? గుడ్ ఫ్రైడే అన్నారు. తర్వాత వస్తుంది దాని విషయం, మనం దాని వివరాన్ని తర్వాత తెలుసుకుందాం. గుడ్ ఫ్రైడే అంటే ఏంటో తెలుసుకుందాం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి రేపు 9 గంటల నుంచి, అంటే శుక్రవారం నాడు 9 గంటల నుంచి ఆయన శిలువ శ్రమ పొందవలసి ఉన్నది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన శ్రమ సహించారు. ఇంచుమించు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా శ్రమ సహించారు. ఆయన సహింపు కొరకే గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకున్నారు. ఆయన సహింపు కొరకు చేశారు తప్ప సిలువ శ్రమ నా దగ్గర తీసివేయి ప్రభు అని మాత్రం కాదు. సిలువకు నేను ఎక్కను, ఎలాగోలాగన నా దగ్గర నుంచి తీసేయి తండ్రి అని దేవుని ప్రార్థన చేయలేదు. సిలువకు ఎక్కుతున్నాను కాబట్టి వాళ్ళు కొట్టేటటువంటి
నానా రకాల హింసలు పెడుతున్నారు కాబట్టి ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నాకు సహనం కోల్పోతే నేను సిలువ శ్రమ భరించలేను, సిలువకెక్కలేను, ప్రాణం బలిపెట్టలేను. ఆ తర్వాత ఇంకా రక్షణ మార్గం లేదు. కనుక తండ్రి, నువ్వు అనుకున్నటువంటి ప్లాన్ సక్సెస్ కాదు కాబట్టి నేను శ్రమ పొందేటప్పుడు కొట్టేటువంటి వాళ్ళని కానీ, తిట్టేటటువంటి వాళ్ళని కానీ, మొహం మీద ఉమ్ము పోసినటువంటి వాళ్ళని కానీ, వీపంతా దున్నేసినటువంటి వారిని కానీ, ఈడ్చుకుపోయినటువంటి వారిని కానీ నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండడానికి నాకేం కావాలి? సహనము కావాలి, ఓర్పు కావాలి, సహనము కావాలి. అందుకోసమే నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాను. నా కోసం కాదు ప్రభువా, నీ చిత్తమైతే తొలగించగలవు ఈ గిన్నెను, కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక అని పలికినటువంటి ప్రభు యొక్క మాట మానవులమైనటువంటి మనమందరము కూడా మరి సవాలుగా తీసుకోవలసినటువంటి ప్రార్థనా దినమై ఉన్నది. సవాలుగా తీసుకోవలసినటువంటి ప్రార్థన దినం. నాకే కష్టం లేదు, నేను చాలా సుఖంగా ఉన్నానని గుండె మీద చేసుకుని చెప్పేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మనకు తెలిసిన వారు ఉన్నారా? మనం ఉన్నామా? ఎవరైనా గుండె మీద చేసి చెప్పేవారు ఎవరైనా ఉన్నారు? ఎంత ఆవిడకెట్టి చాలా భోగం అంటాం. ఆవిడ గుండెల నిండా ఎంత అగ్ని గుండాలో రగిలిపోతాయో తెలిసిన వారికే తెలుస్తాయి, కానీ మిగిలిన వారికి అవి తెలియవు. కనుక ఇలాంటి శ్రమ సహించాలంటే ధ్యానము కావాలి. ఏం కావాలమ్మా? ఈ శ్రమ సహించాలంటే ధ్యానము అవసరమైనది. అందుకే ప్రార్థన ధ్యానము, ప్రార్థన ధ్యానము. పక్షికి 2 రెక్కలు ఉంటాయండి. ఈ 2 రెక్కలు ఎందుకట్టండి? ఎగరడానికే. అయితే మనకి 2 రెక్కలు ఉండాలట. ఎందుకని? ప్రార్థన, స్తుతి, ధ్యానము. ప్రార్థన, స్తుతి, ధ్యానము. ఈ స్తుతి ధ్యానము కలిసి ఒకటి, ప్రార్థన ఒకటి రెక్కలు. ఈ 2 రెక్కలు కలిగినటువంటి పక్షుల వలె మనం ఈ లోకంలో ఉండేటువంటి కష్టాలను మనం గట్టెక్కించుకోవడానికి ప్రభు యొక్క పాదాల పట్టుకుని ఏడవలసినటువంటి వారమైన మనకి ప్రార్థన నేర్పడానికే దేవుడు ఈ యొక్క వచనాలని మనకి తెలియచేశారు పరిశుద్ధ గ్రంథములు. కనుక ఎంతగా వేదన పడ్డారో ఒక్కసారి ఆలోచన చూసినట్లయితే కనుక దీనికి దేవదాసయ్య గారు ఏమని పేరు పెట్టారో తెలుసా? ఆ రాత్రికాల సమయంలో యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన మహాప్రార్థన దినం అన్నారండి. మళ్ళీ చెప్పండి, ఏమన్నారు? మామూలు ప్రార్థన కాదటండి, అది మహాప్రార్థన దినం. కనుక ఈ మహాప్రార్థన దినములో యేసు ప్రభు వారు ఏ విధమైనటువంటి ప్రార్థనా పలుకులు పలికారు, ఈ విషయాన్ని మనం ఇప్పుడు గమనించవలసినటువంటి వారమైన. ఈవేళ కొత్తగా చెప్పుకునేటువంటి పరిస్థితి కాదు ఇది. ఎప్పటి నుంచో మనం ఎరిగినటువంటి చరిత్రే. మరలా ఒకసారి తిరగదోడుకోవాలి. ఎందుకంటే పొద్దుతిరుగుడు పువ్వు ఎలాగ సూర్యుడు ఎటువైపు ఉంటే అట్టే తన యొక్క ఫేస్ పెడతాదని చెప్పని చాలాసార్లు చెప్పాను, పెద్దలు చెప్పినటువంటి మాట. పొద్దుతిరుగుడు పువ్వు ఉదయాన్నే తూర్పు వైపున, మధ్యాహ్నం అయ్యేసరికి ఆ యొక్క మండు టెండలో పైకి నిదానంగా చూస్తుంది. మరలా సాయంకాలం అయ్యేసరికి ఆ పువ్వు ఎక్కడ తిరుగుతుందండి? మళ్ళీ సాయంకాలము పశ్చిమ వైపు తిరుగుతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క అంటే యేసు ప్రభు యొక్క ఈ మానవ జీవితము ఎప్పుడెప్పుడు ఏ విధముగా తిరిగింది, అలాగే మన జీవితాన్ని కూడా మన మనసును కూడా ఆ వైపు తిప్పుకోవాలని దైవజనులు చెప్పినటువంటి మాట, పెద్దలైనటువంటి వారందరూ కూడా చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాటలు, అయ్యగారు చెప్పిన మాటలు, పెద్దలు చెప్పినటువంటి మాటలు కూడా మన హృదయంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మహాప్రార్థన దినమును గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిన్న ఏం జరుపుకున్నామండి? మట్లాది వారం జరుపుకున్నాం, జయవారం జరుపుకున్నాం. జయము జయము జయమన్నారు. అందుకే జయమని పలికితే గనక ఇక అపజయ పదమే కళ్ళన్నారు దైవజనులు. దేవదాసయ్య గారు ఏమన్నారండి? నువ్వు జయము 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 అంటున్నావు కదా, ఇంకా నీ బ్రతుకుల అపజయమే కనపడదు. కష్టంలో ఉండి కూడా జయం అడుగుతున్నావు, అనారోగ్యంలో ఉండి కూడా జయం పలుకుతున్నావు నువ్వు. కనుక ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా జయమే, ఇది దేవుడే చూసుకుంటాడు, ఇది నాది కాదు అంటున్నావు. కాబట్టి దేవుడు నీకేమిస్తాడో జయమిస్తాడు. కాబట్టి అపజయ పదమే కళ్ళ అంటే అబద్ధం. అపజయ పదం అనేటటువంటిది నీ దగ్గరికి రాదు. ఎందుకని? జయము పలికావు కాబట్టి. ఎప్పుడు పలికావు నువ్వు జయము? మహాశుక్రవారం మధ్యలో ఉందా? ఇప్పుడు నిన్న మట్లాదివారం మొదలుకొని ఈస్టర్ ఆదివారం వరకు ఈ వారం అంతా కూడా పరిశుద్ధ వారము అన్నారు. అందుకే ఈ రోజులను కూడా ఏమంటారో తెలుసా? పరిశుద్ధ సోమవారం, పరిశుద్ధ మంగళవారం, పరిశుద్ధ బుధవారం, పరిశుద్ధ గురువారం, పరిశుద్ధ శుక్రవారము. కనుక ఈ వారంలో ఉండేటువంటి రోజులన్నీ కూడా పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం.
అందుకే పరిశుద్ధమైనటువంటి ఈ వారంలో ఒకవేళ ఈ 40 రోజుల్లోనూ కూడా రానటువంటి వారు కేవలము కనీసం ఈ పరిశుద్ధ వారంలోనైనా చర్చిలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక పరిశుద్ధ వారానికి అంత ముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయం మనం గుర్తించవలసినటువంటి వారమైన కనుక ఈ రోజున మరి మహాప్రార్థన దినమన్నారు. గుడ్ ఫ్రైడే నాడు పెద్ద మహాగండం ఉంది యేసుక్రీస్తు ప్రభు వారికి. ఈ మట్లాదివారి నాడు ఏమని పలుకుతున్నారో జయమని ఎలాగొచ్చింది జయము ఇప్పుడైనట ఒకసారి చూడండి. మట్లాదివారి నాడు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు జయము పొందినటువంటి ఆయన ఈ లోపల ఉన్నటువంటి యొక్క కోట్లకి విడ్చబడటం కానీ, గాయాలు పొందడం కానీ, కొట్టించుకోవడం కానీ, ఉమ్మేసుకోవడం కానీ అవన్నీ కూడా ఏది చూడలేదటండి. మళ్ళీ ఏం చూస్తున్నారో ఏష్ట్రాదివారాన్నే చూస్తున్నారటండి. అది మనము గమనించవలసినటువంటి పరిస్థితి ఏంటంటే అదే మనం చేయలేకపోతూ ఉన్నాం. ఈ మహాశుక్రవారం గురించే చూస్తాము, ఈ ఈడ్చుకు వెళ్ళడం అనేటువంటి పరిస్థితులు మనం చూస్తాము. పొందేటటువంటి జయమును గురించి మనం చూడలేమట. అదే దైవజనులు చెప్పినటువంటి వాడు. మన దృష్టి ఎప్పుడు కూడా జయమనేటువంటి ఒకటి ఉంది కదా, పరిశుద్ధ దినం ఒకటి ఉంది కదా, పునరుద్ధాన దినం ఒకటి ఉంది కదా, లేచేటువంటి దినం ఒకటి ఉంది కదా. కనుక నాకు ఇంకా దేవుడు జయమేస్తున్నాడు తప్ప ఈ అపజయాలన్నీ కూడా నాకు అపజయాలు కాదు, ఇవన్నీ కూడా జయాలే అనేటటువంటి మాట మనము అనుకోవలసినటువంటి వారమే. అలా అని స్తుతి స్తోత్రములు చేయవలసినటువంటి వారమైన. అందుకే ఇది మహాప్రార్థన దినము. అందుకే ఏదైనా సమస్య వస్తుంది అనేసరికి మహాప్రార్థన చేసుకోవలసినటువంటి వారమైన, దుఃఖముతో కూడినటువంటి ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన, ప్రభు పాదాలు పట్టుకుని చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన దినమును మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఒక తోట ఉంది. ఈ తోటలో గెత్సెమనే తోట అన్నారండి. ఇది ఏం పేరండి? అది గెత్సెమనే తోట. ఈ గెత్సెమనే తోట అంటే ఒలీవల కొండ మీద గెత్సెమనే తోట. ఒలీవల కొండ మీద గెత్సెమనే తోట. అది గానుగులు ఉంటాయటండి అక్కడ. ఇంకోటి ఏంటంటే ముళ్ళ తుప్పలు కూడా ఉంటాయట అక్కడ ఆ యొక్క తోటలో కూడా. అమ్మగారు చూసొచ్చారు, మనకి కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటారు. గెత్సెమనే తోట కానీ, కల్వరి కొండ కానీ, మరి మనకి ఆవిడ చూసి వచ్చినవన్నీ కూడా మనకి ఇంచుమించు 10-15 సంవత్సరాల నుంచి మనకు చెప్తూనే ఉన్నారు. కనుక అది వింటూనే ఉన్నాం. మనం వెళ్ళకపోయినా మన సంఘంలో ఉన్న మన బిడ్డ మనకి 3 సార్లు వెళ్ళినటువంటి చరిత్ర, మనకి ఎంత గొప్ప చరిత్ర, మనకి అంత గొప్ప సంఘము మన చిన్న సంఘం. మన సంఘం ఏంటండి? ఇది దేన సంఘము, చిన్న సంఘము. ఈ చిన్న సంఘానికి అంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరూ కూడా వెళ్ళారండి, దేవుని యొక్క స్థలాలను కూడా చూసి వచ్చారు. కనుక ఇంకా రెట్టింపు దీవెన మనకి, ఇద్దరు వెళ్ళొచ్చారు కాబట్టి ఇంకా రెట్టింపు దీవెన. కనుక దేవుడు మనకి ఇచ్చేయడానికి గొప్ప అవకాశం ఏంటంటే ఆయన గురించి స్తుతులు చెల్లించవలసినటువంటి పరిస్థితి. ఈ మనకు ఇచ్చినటువంటి పరిస్థితులన్నీ కూడా తలంచుకుని జయమిస్తున్నావు తండ్రి అని ఆ జయాన్ని తలంచుకునేటటువంటి పరిస్థితి అని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన. ఇప్పుడు మేడ గదిలో 3 అధ్యాయాల్లో ఉండే విషయాలన్నీ కూడా తెలియజేసేశారు. ఎలాగుండాలో, నేను లేకపోతే కనుక మీరు ఎలా జీవించాలి, హెచ్చరికలు, సలహాలు. ఈ హెచ్చరికలు సలహాలు కూడా దేవుడు మన సంఘానికి మొట్టమొదటి నుంచి కూడా ఆత్మ కలిగినటువంటి బిడ్డలనిచ్చి ఈ సంఘాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో కూడా ఆత్మ ద్వారా బిడ్డల్ని ఏర్పాటు చేసుకుని మనకి సలహాలు, హెచ్చరికలు ఇచ్చి మనల్ని నడిపించుకుంటూ ఉన్నారు. మనంతటా మనము చేసుకునేటువంటి సంఘం కాదు ఇది. మనంతటా మనము మరి ఏదేదో చేసేసుకుందామని ఊహల చొప్పున చేసుకునేటువంటి సంఘం కాదు ఇది. ప్రభు నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాటను బట్టి కూడా మనం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. మనం కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్ మనకి ఇచ్చి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, సలహాలు ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా తప్పిపోకుండానే ఒక గాడిలో పెట్టి మనల్ని నడిపించేటువంటి సంఘమై ఉన్నదని మీకు నేను తెలియజేస్తున్నాను. మనకందరికి కూడా తెలిసినటువంటి విషయమే, మరోసారి తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుడు మనకి ఇలాంటి మరి సంఘాన్ని దేవుడు ఇచ్చారు. అందుకే ఈ యొక్క మాటలన్నీ కూడా వారు నోట్లో పెట్టుకున్నారు. ఆయన నోట్లో మాటలన్నీ కూడా వాళ్ళ నోట్లోకి వెళ్ళాయి, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ మైండ్లో పెట్టుకున్నారు శిష్యులైనటువంటి వారు. అందుకే వారు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత గొప్ప సంఘంగా ఏర్పాటైపోయి ఆఖరికి వారు ప్రపంచమంతటా కూడా శిలువ మీద ఉన్నటువంటి 7 మాటల యొక్క ప్రభావాన్ని ప్రకటన చేశారు వారు. ఆ 7 మాటల యొక్క ప్రభావమే నేటి వరకు కూడా ప్రభు యొక్క ఈ సువార్త ఈ విధంగా నడిపించబడుతూ ఉందని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమైన. కనుక ఇప్పుడు మేడ గదిలో నుంచి 12 మంది వచ్చారు.
అక్కడ సంస్కారం ఇచ్చేటప్పుడే ఒకడు మొక్క పుచ్చుకుని సైతాన్ని ఎప్పుడైతే వాళ్ళలోకి ప్రవేశించిందో వాడు బయటకు పోయాడు బేరసారాలు చేసుకోవడానికి. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? ఇప్పుడు 11 మంది మిగిలారు. ఈ 11 మంది కలిసి ఒక్కటయ్యి బయటికి వచ్చారు. మేడ గదిలో నుంచి గెత్సేమనే తోట వరకు కూడా మాట్లాడుకుంటూ వారు వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నారో తెలుసా? గేటు దగ్గరికి వెళ్ళారు. ఏ గేట్ అది? గెత్సేమనే తోట యొక్క గేటు. ఆ తోటకు ఒక గేటు ఉంది. ఆ గేటు దగ్గర యనమండుగురిని అక్కడ కూర్చోబెట్టి మీరు ఇక్కడ ఉండండి, మేము ప్రార్థన చేసుకుని వస్తామని చెప్పారటండి. ఎంత గొప్ప అంతస్తు ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతస్తు వస్తుందన్నమాట. ఒకడు పోయినోడు పోయాడు. మిగిలిన 11 మందిలో యనమండుగురిని గేటు దగ్గర కూర్చోబెట్టి మేము లోపలికి వెళ్ళి వచ్చి వరకు కూడా మీరు ఇక్కడ కూర్చోండి, ప్రార్థన చేయమని చెప్పలేదండి. ఇది మనం ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ కూర్చోమని చెప్పారు. అందుకే మరి ముగ్గురిని తీసుకుని లోపలికి వెళ్ళారండి యేసుక్రీస్తు ప్రభు. నమ్మిన బంట్లు అనుకుని ఆ ముగ్గురిని కూడా తీసుకుని వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక అంతస్తు, యనమండుగురిది ఒక అంతస్తు, లోపలికి ముగ్గురు వెళ్ళారు కాబట్టి ముగ్గురిది ఒక అంతస్తు. అక్కడ వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏంటి? మీరు ప్రార్థన చెయ్యండి. గేట్ దగ్గర కూర్చున్న వాళ్ళతో ఏం చెప్పారు? కూర్చోండి, మీరు కూర్చోండి. ఎంత చక్కని రెస్ట్ తీసుకుంటున్నారో వాళ్ళు చూడండి. మీరు కూర్చోండి అని చెప్పారు. కూర్చోండి అని చెప్పినటువంటి మాటకు వాళ్ళు కూర్చున్నారో ఏం చేశారో మనకైతే తెలియదు, కానీ కూర్చోమని మాత్రం దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు కూర్చున్నారు. లోపలికి వెళ్ళిన ముగ్గురితోటి నమ్మిన బంట్లు అనుకుని మీరు నా కోసం ప్రార్థన, మీకోసం ప్రార్థన అని చెప్పి ప్రార్థన కూడా ఎలా చేయాలో కూడా చెప్పలేదు వాళ్ళకి. ప్రార్థన కూడా ఎలా చేయాలో కూడా చెప్పలేదు. అందుకే లోపలికి ఎంత ఆ ముగ్గురితో కూడా ఏం చెప్పారంటే మీరు ప్రార్థన చెయ్యండి అని వాళ్ళని కూడా విడిచిపెట్టి ఏం చేశారంటే రాయేస్తే ఎంత దూరం వెళుతుందో అంత దూరం వెళ్ళి ఈ అంతస్తులు గమనించాలి. మనం ప్రార్థన చేసుకునే బిడ్డలమైనటువంటి మనము ఎవరిని విడిచిపెట్టాలి ప్రార్థన చేసుకోవాలంటే కనుక? పిల్లలతో కుదరలేదండి, మా ఆయనతో కుదరలేదండి, మా ఆయన అసలు నా బయటికి వెళ్ళనివ్వడండి అని అనుకుంటే కనుక కుదరనటువంటి పరిస్థితి. విశ్వాస జీవితము దేవునితో పెనవేసుకునే ఉండాలే తప్ప మా పిల్లలు నన్ను ప్రార్థన చేసుకునివ్వట్లేదు, ప్రార్థనకి వెళ్ళనివ్వట్లేదు, నా బంధువులు ఎవరు కూడా వెళ్ళనివ్వట్లేదు అనేటువంటి మాట వచ్చిందంటే లోకంలో కలిసిపోయినటువంటి మాట. కనుక ఇక్కడ కేటగిరీలు చూస్తాం కదండి. ఒకడు పోయిన అంతస్తా, గేటు దగ్గర యనమండుగురు అంతస్తా, లోపల ముగ్గురు అంతస్తా, రాతివేత దూరం వెళ్ళినటువంటి యేసు అంతస్తు ఒకటి. ఇన్ని అమూల్యమైనటువంటి మాటలు, అమూల్యమైనటువంటి అంతస్తులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మరి రాతివేత దూరం వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారు? అక్కడ ఆయన ఏం చేస్తున్నారు? విశ్రాంతిగా కూర్చున్నారా? ఏమండి, ఆ రాళ్ళ మధ్యన మోకాళ్ళ మీద పడి గొంతెత్తి అరుస్తున్నాడట దేవునికి. పైకి చూస్తూ అరుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేశాడంటే ప్రార్థనలో ఏముందో తెలుసా? చింతిస్తూ ఉన్నారటండి. చింత, ఇది నీ కోసమే నా కోసమే. ఏదైనా సమస్య వచ్చిందంటే మనం చేయవలసిన పని ఏంటి? చింతిస్తామా లేదా? చింతించడం అంటే ఏడవడం కాదండి, ఇంకా అప్పుడే ఏడవడం కాదు. చింతించడం అంటే ఎందుకు ఇలా జరిగింది ఆలోచిస్తూ ఉంటాం మనం. ఆలోచన చేసేటువంటి పరిస్థితి. చింతించుటకు వెళ్ళారు. రెండోది ఏంటో తెలుసా? దుఃఖించడానికి వెళ్ళారటండి. అప్పుడు వచ్చింది దుఃఖం. ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు దుఃఖం వచ్చిందనమాట. అంతస్తు మీద అంతస్తు పెరుగుతూ ఉంది. దుఃఖిస్తూ ఉండేటటువంటి ఆయన. ఇంకోటి ఏంటి? విభ్రాంతి పడుతూ ఉన్నారట. విభ్రాంతి అంటే ఏంటి? ఆశ్చర్యపడుతున్నారటండి. ఏమని? ఏంటి, నేను ఆ పైనుంచి ఎందుకు వచ్చాను, ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను, ఎందుకు నేను మళ్ళీ సిలువుకి ఎక్కగలుగుతాను, ఇవన్నీ కూడా ఆశ్చర్యపరిచే మాటలు, ఆశ్చర్యపడేటటువంటి అంతస్తులు. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. చింతించారు, దుఃఖించారు, విభ్రాంతి పడుతూ ఉన్నారు. అంటే ఆశ్చర్యపడిన తర్వాత వేదన పడుతూ ఉన్నారటండి. దుఃఖం వేరు, వేదన వేరండి. మళ్ళీ వేదన పడేటటువంటి వారికి ఏముంటుందో తెలుసా? మనుషులు చిక్కుపోతూ ఉంటారనమాట అండి. దుఃఖం వస్తుంది. ఆ దుఃఖంతో మరి మంచి ఇంకా రాకపోతే కనుక ఏం చేస్తామని తెలుసా? వేదన గురైనటువంటి ఆ మనసు చిక్కుపోతూ ఉంటారనమాట. కనుక మనుషులు పైకి కూడా శరీరం చిక్కుపోతూ ఉంటుంది. కనుక ఏమన్నారు? వేదన పడుతుంది. లెక్కెట్టుకోండి, సేవకులైనటువంటి మీరు, సేవకులైనటువంటి మీరు ఇతరులకు బోధించడానికి దైవజనం చెప్పినటువంటి మాటలు అని చెప్పి నా మాటలు కాదు ఇవి, దైవజనం చెప్పిన మాటలు అనమాట అండి. యేసుక్రీస్తు ప్రభువారు తోటలోనికి రాతివేత దూరం వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి అంతస్తులు ఏంటి?
వేదన పడ్డారంటండి. వేదన పట్టం వేరే. ఈ వేదన పడి ఏం చేశారటండి, ఆతుర పడుతూ ఉన్నారటండి. ఆతుర పట్టం ఏంటంటే కొంచెం కంగారు వస్తుందన్నమాట అండి. ఆతుర పట్టం ఏంటేంటి, కంగారు, హృదయానికి కంగారు. ఈ పని ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఒకవేళ ఎవరైనా నన్ను ఎక్కువగా కొట్టేసి నన్ను హింసిస్తుంటే నేను ఓర్పు పోగొట్టుకుంటానేమో, సహనం పోగొట్టుకుంటాను, ఇంకా నా సహనం చచ్చిపోయిందండి అంటారు చూడండి. ఒకసారి ఎంతైనా ఓర్చుకుని లాస్ట్లో ఒక మాట అనేస్తాం, లాస్ట్లో బ్లో అవుట్ అయిపోతాం మనం. అలాగ అవ్వకుండా కాపాడు తండ్రి, ఇది ఆయన యొక్క ఆలోచన. కనుక యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చేటటువంటి ఈ యొక్క అంతస్తులు కూడా ప్రతి మానవుడు కూడా ప్రతి సమస్యలు కూడా పడుతూ ఉండేటటువంటి వేదనలని మనం గుర్తించుకోవలసినటువంటి వారు. ఆతురపడుటకు, అలాగే ఆఖరికి వచ్చేసరికి దుఃఖ సముద్రము ఏమొచ్చేసిందటండి, ఇవన్నీ కలిపి ఇది దుఃఖము సముద్రములా కట్టాలు తెంచుకుని వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు బులో అయిపోయి ఇంక ఏం చేస్తామో తెలుసా, ఈ గట్టిగా ఏడవడం ప్రారంభిస్తాం అన్నమాట అండి. కనుక దుఃఖ సముద్రములో మునిగిపోయినటువంటి ఆయన. అందుకే రాతివేత దూరము. మనుషుల్లో ఉంటే ఈ ప్రార్థన రాదండి మనకండి. మనుషుల్లో ఉన్నప్పుడు, ఈ కుటుంబంతో ఉన్నప్పుడు, సంఘంతో ఉన్నప్పుడు ఈ ప్రార్థన మనకు దేవుడు అలవాటు చేశాడండి. ధ్యానంలో మనం ఏం చేస్తామంటే దుఃఖపడుతూనే ప్రార్థన చేస్తాం, వేదన పడుతూనే, ఆతుర పడుతూనే, కనుక విభ్రాంతి పడుతూనే మనం ప్రార్థన. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థన అంతస్తులు. జ్ఞాపకం ఉంచుకోండి. ఎంతమంది రాసుకున్నారో, ఎంతమంది జ్ఞాపకం ఉంచుకుంటారో నాకు తెలియదు, కానీ అశ్రద్ధ వద్దు. మనకి శ్రద్ధ కలిగినటువంటి వారు వచ్చాం కాబట్టి, ప్రయాసతో వచ్చి ఇక్కడ కూర్చున్నాం కాబట్టి చెప్తానమ్మా. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు 3 తరగతులు చూశారు కదా. గేటు దగ్గర ఒక తరగత, లోపలికి వెళ్ళింది ఒక తరగత, రాతివేత దూరం వెళ్ళింది ఒక రాతివేత దూరం వెళ్ళిన వారి యొక్క అంతస్తు ఇది. అది ఎవరి అంతస్తు? ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క అంతస్తు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి 6 రకాలైనటువంటి వేదనలు. చింతించుటకు, ఓకేనా, 2 దుఃఖించుటకు, 3 విభ్రాంతి పడుటకు, 4 వేదన పడుటకు. అంటే ఒకదాని మించి ఒకటి మన మనసును ఏం చేస్తానమాట అండి, కోసేస్తూ ఉన్నాయన్నమాట అండి. ఈ సమస్యలను కూడా ఆలోచన చేసుకుంటే కోసేస్తూ ఉన్నాయి, ఈ గుండెను నలిపేస్తూ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. గెస్సెమనే ప్రార్థన అన్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ గెస్సెమనే ప్రార్థన అంతస్తు మేము కలిగి ఉంటే మీరు పొందినటువంటి జయమే మేము కూడా పొందగలుగుతామని మాకు ఈరోజు బోధ చేసినందుకు మీకు వందనాలు. వినుట మట్టుకు మాత్రమే కాదు, విని ఆ చొప్పున మేము చేసి ఈ యొక్క జయాన్ని పొందడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యున్న శిలువనాథుడయ్యున్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.